క్రీస్తునందున్న ప్రియులందరికీ గాస్పెల్ ఫర్ యూ ఛానల్ తరపున ప్రేమపూర్వక శుభాభివందనాలు. సహోదరి సహోదరులారా, చాలా రోజుల తర్వాత దేవుని మహాకృపను బట్టి మీ ముందుకు ఒక మంచి వీడియోను తీసుకొని వస్తున్నాము. అదే మంచి సమరయుని కథ. యేసుక్రీస్తు ఈ భూమి మీద పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవనకు వెళ్ళడానికి నేనేమి చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు యేసు, ధర్మశాస్త్రములో ఏమని వ్రాయబడి ఉన్నది అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమింపవలెను అని జవాబిస్తాడు. అందుకు యేసు, నీవు పోయి అలాగే చేయుము అనెను. ఆ వ్యక్తి ఇంకా యేసుని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో, నా పొరుగువాడు ఎవరు అని అడుగుతాడు. అందుకు యేసు ఒక ఉపమానం చెప్పారు. సాధారణంగా యేసు ప్రభువు ఉపమానాల ద్వారానే బోధించేవారు. ఆయన ఉపమానాలు అందరికీ అర్థమయ్యేలా ఉండేవి. యేసు ఇలా అన్నారు, ఒకసారి ఒక యూదుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెళ్తున్నాడు. ఇంతలో దొంగలు అతనిని పట్టుకుని అతని దగ్గరున్నవన్నీ దోచుకుని అతన్ని కొట్టి కొనప్రాణాలతో విడిచిపెట్టారు. ఆ తరువాత ఆ త్రోవలో ఒక యాజకుడు వచ్చి ఆ వ్యక్తిని చూచి అతనికి ప్రక్కగా వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఒక లేవీయుడు ఆ దారిలో వచ్చి అలాగే ప్రక్కగా వెళ్ళిపోయాడు. అటు తర్వాత ఆ దారిలో ఒక సమరయుడు వచ్చాడు. ఆ రోజులలో సాధారణంగా సమరయులకు యూదులకు సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండేవి కావు. ఆ సమరయుడు పడిపోయిన వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి యూదుడని గుర్తించి అతని గాయములకు నూనె రాసి అతనికి సపర్యలు చేసి తన గాడిద మీద ఎక్కించి ఒక సత్రానికి తీసుకుని వెళ్ళాడు. అతనికి సేవ చేసి మరుసటి రోజు ప్రయాణమై వెళ్ళిపోతూ ఆ సత్రపు యజమానితో, ఇతనిని జాగ్రత్తగా చూచుకునుము, ఇతనికి ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు చెల్లిస్తానని చెప్పి వెళ్తాడు. ఇదంతా చెప్పి యేసు, ఇప్పుడు ఆ గాయపడిన వ్యక్తికి పొరుగువాడు ఎవడు అని ఆ వ్యక్తిని అడుగగా, ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఆ మంచి సమరయుడే అని చెప్తాడు. అందుకు యేసు, నీవును వెళ్ళి ఆ మంచి సమరయుని వలె నీ పొరుగువారిని ప్రేమింపమని చెప్తారు. మంచి సమరయుని ఉపమానం ద్వారా మనం మన తోటివారు కష్టంలో, అవసరతలో ఉన్నప్పుడు వారికి సహాయపడాలని అర్థం చేసుకున్నాము. మంచి సమరయుడు పడి ఉన్న వ్యక్తి మనవాడా కాదా అని ఆలోచించక సాటి మనిషిగా సహాయపడ్డాడు. అదేవిధంగా మనం కూడా ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థితి, కులము మరేవీ కూడా చూడకుండా సాటి సహోదరుని వలె సహాయపడాలి. ఇలా మంచి సమరయుడిలాగా పొరుగువానికి సహాయపడే సన్నద్ధత, అటువంటి మనస్సు మనకు కూడా ఇవ్వమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిద్దాము. మంచి సమరయుని గురించిన వివరణ మీకు అర్థమైనదని నమ్ముచున్నాము. ఈ వీడియోల ద్వారా ఆత్మీయంగా మీరు మేలు పొందుకుంటుంటే ఇటువంటి మరిన్ని వీడియోల కొరకు మా గాస్పెల్ ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయగలరు. ఈ వీడియోను గురించిన మీ అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియపరచగలరు. సర్వోన్నతమైన దేవుని నామమునకు మహిమ, మీకు సమాధానమును కలుగునుగాక. ఆమెన్.